హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారు. మనకు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు 75,000 రూపాయల వరకు కూడా జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఈ డబ్బులు ఎందుకు జమ అవుతున్నాయి, ఎవరికి జమ అవుతుంది మనకు అనే వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో డబ్బులు తీసుకున్న రైతులందరికీ కూడా రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే డబ్బులు అయితే వేస్తూ ఉందండి. ఇక ఇప్పటి వరకు కూడా రైతులకైతే అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు జమ కావడం జరిగింది. ఇంకా చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాలేదని చెబుతూ ఉన్నారు. అటువంటి రైతులందరికీ కూడా మనకు సంక్రాంతి కానుకగా డబ్బులు అయితే ఒకేసారి వేయబోతుంది. గతంలో డబ్బులు పడకుండా ఉన్నా, అలాగే ఇప్పుడు విడుదల చేసినటువంటి డబ్బులు మీకు ఇంకా జమ కాకుండా ఉన్నా, అటువంటి రైతులందరూ కూడా మీరు మరొకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందో లేదో చూసుకుని, అలాగే రైతు బంధుకు సక్రమంగా అప్లై చేసుకునేటప్పుడు అన్ని దరఖాస్తు నింపేటప్పుడు అన్ని కరెక్ట్గా చేశారో లేదో చూసుకున్నట్లయితే మీకు ఒకేసారి 75,000 రూపాయలను మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారండి. ఇక రైతు బంధు కింద ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు 15 ఎకరాల లోపు వారికి అయితే జమ కావడం జరిగింది. ఇక ఈ విధంగా గతంలో మనకు 1 ఎకరం నుంచి కూడా ఇప్పటి వరకు జమ చేసినటువంటి రైతులకు ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ గారు అయితే ప్రకటించారు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి మీరందరూ కూడా. రైతులు మీకు ఎల్లుండి మధ్యాహ్నం నుంచి కూడా ఈ డబ్బులు అయితే జమ చేయనున్నట్లు సీఎం గారు అయితే కీలక ప్రకటన చేశారు. ఇది ప్రస్తుతానికి రైతు బంధుకు సంబంధించి వచ్చిన అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే అందరికంటే ముందుగా మీరు తెలుసుకుంటారు.